నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆది పూజ్యుడు ప్రథమ దేవుడు గణపతి. ఎవరు ఏ దేవతను ఆరాధించినా ముందుగా కొలిచేది మాత్రం విఘ్నేశ్వరుణ్ణే. ఎవరు ఏ విధంగా ఉమాసుతుణ్ణి ఆశ్రయిస్తారో వారిని ఆ విధంగా అనుగ్రహించే సులభ ప్రసన్నుడు గజాననుడు. వినాయకుని కరుణా కటాక్షాల వల్ల ఎంతటి కార్యమైనా జయప్రదమవుతుంది, సర్వాభీష్ట సిద్ధి చేకూరుతుంది. స్థూలంగా గణేశ స్వరూపం ఒకే తరహాలో ఉన్న శారీరక వర్ణం, హస్తాల సంఖ్య, ఆ హస్తాలతో ధరించే వివిధ ఆయుధాలు, స్వామి చెంతన నామాలు ఏర్పడ్డాయి. 108 గణపతులు, 52 గణపతులు, 32 గణపతులు, షోడశ గణపతులు, ఇలా ఎన్నో రకాల గణపతుల ఆకృతులున్నాయి. ఆ సంవిధానంలోనిదే వల్లభ గణపతి విశిష్ట రూపం. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సమీపాన ఉన్న కొంతమూరు గ్రామంలో ఈ వల్లభ గణపతి ఆలయం విరసిల్లుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. నాయకం వినాయకం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సర్వకార్యాలను జయప్రదం చేసే సన్మంగళకారుడు శుభంకరుడు గణపతి. రాజమండ్రికి అతి సమీపంలో ఉన్న కొంతమూరు గ్రామంలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ వల్లభ గణపతి ఆలయం విలసిల్లుతోంది. ధవళవర్ణ కాంతుల్ని విరజిమ్ముతూ అపురూప కట్టడంతో కళామయ సౌందర్యంతో ఈ ఆలయం భక్తుల్ని ఆకర్షిస్తోంది. ఆలయం చుట్టూ పరచుకున్న ఆకుపచ్చదనం, అలముకున్న ఆనందకర వాతావరణం భక్తుల్ని రసప్లావితం చేస్తుంది. సువిశాల లోగిలిలో ఉన్న ఈ వల్లభ గణపతి ఆలయాన్ని ఇటీవలే నిర్మించారు. శ్రీ జైనామ సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి శుక్రవారం నాడు మంత్రయంత్రయుక్తంగా శ్రీ వల్లభ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గణపతి అంటే జ్ఞానయోగి సిద్ధికారకుడు. గా అక్షరం జ్ఞాన సూచిక, నా అంటే సిద్ధి సంకేతం. వినాయకుడు అంటే విశిష్ట నాయకుడు. గణాధ్యక్షుడు ధరించిన రూపాల్ని బట్టి స్వామి అందించే ఫలసిద్ధి ఉంటుంది. వల్లభ గణపతిగా కొంతమూరు గ్రామంలో భక్త సౌజన్యమూర్తిగా స్వామి కొలువుతీరి ఉన్నాడు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మితమైంది. ప్రధాన ఆలయ గోపురం, ముఖమంటపం కళాత్మకంగా ప్రకటితమవుతుంది. ఆలయ గోపురంపై పలు గణేశ ప్రతిమలు నెలకొని ఉంటాయి. వివిధ ఆకృతుల గణేశ స్వరూపాలు భక్తజన రంజకంగా భాసిల్లుతుంటాయి. గర్భాలయం చుట్టూ షోడశ గణపతుల ఆకృతులు శిల్పీకృతమై ఉంటాయి. అందుకే ఈ క్షేత్రాన్ని పంచదశ గణపతి సహిత వల్లభ గణపతి ఆలయంగా వ్యవహరిస్తారు. జ్ఞాన నిర్వాణ శాసకుడైన గణపతి, సర్వాభీష్ట ప్రదాయకుడు, సకల జన విఘ్న నివారకుడైన గణనాథుడు ఈ క్షేత్రంలోని గర్భాలయంలో వల్లభ గణపతిగా విరాజిల్లుతున్నాడు. ఏ కార్యక్రమానికైనా విఘ్ననాశనమే ఆ ప్రక్రియకు ఆరంభం. అందుకే గణపతిని విఘ్న నివారకునిగా ఆరాధిస్తాం. సిద్ధిని, బుద్ధిని, సమృద్ధిని, సంతుష్టిని ప్రసాదించే దివ్యశక్తి సమన్వితుడు గణపతి. అన్ని వక్రతల్ని తొలగించి జీవన మార్గాన్ని సక్రమం చేసే దైవతం విఘ్నేశ్వరుడు. అలాంటి బొజ్జ గణపయ్య వల్లభ గణపతిగా కొంతమూరు గ్రామంలో తేజరిల్లుతున్నాడు. గర్భాలయంలో నేత్రానుసంధాయకంగా కొలువు తీరిన వల్లభ గణపతిని భక్తులు దర్శించుకుంటారు. ఏ కార్యక్రమానికైనా విఘ్న నాశనమే ఆ ప్రక్రియకు ఆరంభం. అందుకే గణపతిని విఘ్న నివారకునిగా ఆరాధిస్తాం. సిద్ధిని, బుద్ధిని, సమృద్ధిని, సంతుష్టిని ప్రసాదించే దివ్యశక్తి సమన్వితుడు గణపతి. అన్ని వక్రతాల్ని తొలగించి జీవన మార్గాన్ని సక్రమం చేసే దైవతం విఘ్నేశ్వరుడు. అలాంటి బొజ్జ గణపయ్య వల్లభ గణపతిగా
కొంతమూరు గ్రామంలో తేజరిల్లుతున్నాడు. వల్లభ గణపతి గణేశ స్వరూపాలలో విశిష్ట విలక్షణమూర్తి. వల్లభ అంటే శక్తి. శక్తి సహిత గణపతిని వల్లభ గణపతిగా ఆరాధిస్తారు. స్వామి చెంతన ఉండే శక్తి సకల శక్తుల సమన్వయంగా ఏకీకృత స్వరూపం. సాలగ్రామ శిలాశోభితంగా అపురూప శిల్పకళా వైభవంగా ఈ వల్లభ గణపతి రూపం స్ఫుటంగా కన్నుల పండుగగా గోచరమవుతుంది. గర్భాలయంలో సమున్నత పీఠంపై స్వామి శక్తి సమేతంగా దర్శనమిస్తున్నాడు. గణపతి వామాంకంపై శక్తి భాసిల్లుతుంది. చతుర్బాహువులతో పార్వతీ నందనుడు ప్రకటితమవుతున్నాడు. ఎగువ హస్తాలలో చక్రం డమరుకాన్ని ధరించి, దిగువ హస్తాలలో కుడిచేత మోదకాన్ని ధరించి, ఎడమచేత శక్తిని పొదివి పట్టుకుంటాడు. గణేశుణ్ణి శరణువేడి స్వామిని నిర్మల మనస్కులై ప్రార్థించిన వారికి తన చెంతన ఉండే అనుగ్రహ శక్తిని అందిస్తానని స్వామి దివ్యమంగళ స్వరూపం వెల్లడిస్తోంది. కిరీటంపై సూర్యచంద్రుల ఆకృతులు అమరి ఉంటాయి. స్వామి ఉదర భాగాన నాగబంధం ఉండగా స్వామి తన తొండంతో పూర్ణ కుంభాన్ని ధరించి ఉంటాడు. తనను ఆశ్రయించిన భక్తులకు సంపూర్ణ ఫలితాన్ని సమగ్రంగా అందిస్తానని స్వామివారి విగ్రహాకృతి స్పష్టంగా సందేశమిస్తుంది. కొంతమూరు గ్రామంలోని వల్లభ గణపతి ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతోంది. ఇటీవల కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించిన రాష్ట్రంలోనే అరుదైన ఆలయంగా విలక్షణ గణేశ స్వరూపంతో ఈ ఆలయం ఆధ్యాత్మిక దివ్య ప్రభల్ని వెదజిల్లుతోంది. సకల వేదాల సమిష్టి స్వరూపుడైన గణపతిని వల్లభేశ్వరునిగా, వల్లభ గణేశ్వరునిగా భక్తులు దర్శించుకుంటున్నారు. శక్తి గణపతిని గాణపత్య సంప్రదాయంలో వల్లభ గణపతిగా భక్తులు ఆరాధిస్తారు. స్వామి అసలు వర్ణం సంధ్యాకాలంలో గగనంలో వ్యక్తమయ్యే అరుణవర్ణం. అందుకే స్వామిని సంధ్యారుణ గణేశమూర్తిగా కూడా వ్యవహరిస్తారు. భయాపహం శక్తి గణేశమీఢే. ఈ శక్తి గణపతిని దర్శించడం వల్ల, పూజించడం వల్ల, భక్తి శ్రద్ధలతో సేవించడం వల్ల అన్ని భయాలు తొలగుతాయి. సమస్త విఘ్నాలు నివారణ చెందుతాయి. సంకటహర గణపతిగా, దివ్యశక్తి గణపతిగా భక్తులు ఈ స్వామిని ఆరాధిస్తారు. నడిపించేవాడు, సారథ్యం వహించేవాడు నాయకుడు. సర్వ విశ్వగణాన్ని ముందుకు నడిపే ఈ నాయకుడే వినాయకుడు. విగత నాయకః. నాయకుడంటూ ఎవరూ లేని నాయకుడు ఈ గణనాయకుడు. వినాయకుని దర్శనం, ఆరాధనం వల్ల ప్రతి వ్యక్తికి మేధస్సు చైతన్యవంతమవుతుంది. సిద్ధిబుద్ధి శక్తులు ప్రచోదనమవుతాయి. వాక్కులు, జ్ఞానశక్తులు జాగృతమవుతాయి. 7 కోట్ల మంత్రరాశికి ఆధారభూతమైన దైవం గణపతి. ఆ మంత్రరాశిని గణపతి తన ఉదరంలో నిక్షిప్తం చేసుకున్నాడు కాబట్టే గణేశుని ఉదరం లంబోదరంగా వ్యక్తమైందంటారు. అందుకే ఆ ఉదరాన్ని నాగబంధం పరివేష్టితమై ఉంటుంది. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అంటూ గణేశ గాయత్రి స్వామిని కీర్తిస్తుంది. పూజలందుకోవయ్యా గణేశ, పుడమిలో కలతలను బాపవయ్యా. పూజలందుకోవయ్యా గణేశ. కొంతమూరులోని వల్లభ గణపతి ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. గర్భాలయంలో ప్రధాన విగ్రహం చెంత శ్వేతార్కమూల గణపతి నెలకొని ఉంది. ఈ శ్వేతార్కమూల గణపతిని కేవలం దర్శించి స్వామి ఆకృతిని మనసులో స్మరించుకున్న మాత్రాన సకల శుభాలు కలుగుతాయి, సమస్త విఘ్నాలు తొలగుతాయి. వినాయక దర్శనం పాదాది కేశనం అన్నారు. న పార్వత్యా పరసాధ్వి న గణేశాత్ పరోవసి అన్నారు. పార్వతిని మించిన సాధ్వి, గణపతిని మించిన నిగ్రహశాలి లేరని శ్రీ మహావిష్ణువే ప్రశంసించాడని బ్రహ్మవైవర్త గణఖండం ప్రస్తావించింది. ఇంతటి విశిష్ట స్వరూపుడైన గణపతి శ్వేతార్కమూల గణపతిగా కూడా ఇక్కడ దర్శనమిస్తున్నాడు. శ్వేతార్కమంటే తెల్ల జిల్లేడు. ఈ తెల్ల జిల్లేడు చెట్టు, వేరు భూమిలో గణేశ ముఖ శరీరాకృతిలో సహజ సిద్ధంగా రూపుదిద్దుకుంటుంది. ఇది ప్రకృతిపరమైన మహావిచిత్రం. మనం ఇప్పుడు దర్శించుకుంటోన్న ఈ శ్వేతార్కమూల గణపతి ఆకృతిలో గణాధిపతి ముఖాకృతిని, వక్రతుండాన్ని, దంతాల్ని స్పష్టంగా గమనించవచ్చు. గణపతి లీలా వైభవం, మహిమా సంవిధానం ఎంతో విశేషమైనది. భక్తులకు సకల కార్యసిద్ధిని చేకూర్చి వినాయకుడు వరసిద్ధి వినాయకుడయ్యాడు. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి అంటూ గణపతి ఉపనిషత్తు పార్వతీ తనయుణ్ణి సృష్టి స్థితిలయకారకునిగా, త్రిమూర్తి స్వరూపునిగా శ్లాఘించింది.
కొంతమూరులోని ఈ ఆలయంలో వల్లభ గణపతి స్వామివారికి వైదిక ఆగమోక్తంగా నిత్య పూజా విధివిధానాలు కొనసాగుతాయి. చతురావృత్తి తర్పణంతో నిత్యం స్వామికి ఆరాధన నిర్వహిస్తారు. కొంతమూరు వల్లభ గణపతి దర్శనం భక్తులందరికీ ఇహపర సౌఖ్యదాయకం. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు. గణపతి ఆరాధన ఎంతో సులభం, ఫలం మాత్రం ఎంతో అధికం. ఆధ్యాత్మిక, యోగ, మంత్ర, వేద శాస్త్రాలలో ఎన్నో తత్వాలు గణేశ తత్వంలో ఆవిష్కృతమవుతాయి. ఆ స్వరూప సంవిధానంలో వల్లభ గణపతి రూపం శక్తి సమన్వితం. ఆ దివ్యశక్తి మనందరికీ క్షేమాన్ని, లాభాన్ని, జయాన్ని, ఆనందాన్ని అందించాలని ఆకాంక్షిద్దాం.